వీడు గెలిచిందేం లేదు. వీడేం చేశాడు ఈ కర్ణుడు? ఎక్కడికి వెళ్ళి గెలిచాడు చెప్పు నాకు. ఉత్తరభోగ్రహణం జరుగుతున్నప్పుడు ఇదే కర్ణుని యొక్క సోదరుడు సంగ్రామజిత్తు యుద్ధం చేస్తుంటే అర్జునుడు బాణములు వేసి కొట్టి చంపేశాడు. తన తమ్ముణ్ణి చంపేస్తే యుద్ధంలో అర్జునుడిని ఓడించగలిగాడా? తన తమ్ముణ్ణి కనీసం కాపాడుకోగలిగాడా? తన తమ్ముణ్ణి చంపేస్తుంటే తమ్ముణ్ణి కాపాడుకోలేనివాడు, ఆవుల్ని కాపాడలేనివాడు, తనని తాను కాపాడుకోలేనివాడు, నిన్ను కాపాడనివాడు వీడు కురుక్షేత్రంలో అర్జునుడిని పడగొడతాడా? ఎలా నమ్ముతున్నావు వీడి మాటలు? ఒక్కడే వచ్చాడు అర్జునుడు, సర్వసైన్యాలతో మనం వెళ్ళాం. అక్కడ లేడే వీడు. అప్పుడు ఇదే మాట్లాడాడు. వస్తే రానివ్వండి, అర్జునుడైతే మరీ మంచిది, నా బాణాలతో పడగొట్టేస్తానన్నాడు. అర్జునుడు ఒక్కడే వచ్చాడు. వీడు కాదు, నువ్వున్నావు, నేనే ఉంది, నేను ఉన్నా, ద్రోణుడు ఉన్నాడు, అంతమంది ఉన్నారు. ఏం చేశాడు వీడు? ఏమైనా చేశాడా? వీడేం చేయకపోతే పీడాపోయేది. వీడి తమ్ముడిని కాపాడుకున్నాడా? పోనీ సైన్యం మాట వదిలేవయా, ఏ ఆవుల్ని ఎత్తుకొద్దామని వెళ్ళామో ఆవులు వెనక్కి వెళ్ళిపోకుండా వీడు ఏమైనా కాపాడా? నీ కబుర్లు చెప్పేవాడు కనీసం ఆవుల మందని తీసుకురాగలిగాడా? ఈ ఒక్క మాట చాలదండి నిజంగా దుర్యోధనుడు మారాలంటే. అప్పటికైనా కర్ణుడి పరాక్రమం మీద అనుమానం రావద్దు. తాతగారు చెప్పింది ఎంత సత్యం రా అన్న ఆలోచన రావాలి కదా.